హాయ్ అండి. లాస్ట్ వీడియోలో అయితే నేను ఒక ఎగ్జామ్కి హాల్ టికెట్ మర్చిపోయానని చెప్పాను కదా, అది ఏ ఎగ్జామ్కి మర్చిపోయానో ఈ వ్లాగ్లో అయితే మీకు చెప్తాను. ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఆ రోజు నేను తీసుకున్న టెన్షన్ అయితే అసలు మామూలుగా లేదు, అంతా ఇంత కాదని చెప్పచ్చు. ఇంకా నాకైతే లైట్గా ఏడుపు కూడా వచ్చింది. మేమైతే ప్రీవియస్ రాసిన ఎగ్జామ్స్కి అయితే తర్వాత ఈ ఎగ్జామ్కి ఒక మధ్యలో ఒక 2 days గ్యాప్ అయితే వచ్చిందనమాట. 1 day అంతా మేము నీట్గా గ్యాప్ అయితే తీసుకుని కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి చదువుకోవాలనేసి చదువుకున్నప్పుడు నేను ఏం చేశానంటే ప్లాంక్కున్న హాల్ టికెట్ తీసి నోట్బుక్లో అయితే పెట్టేస్తాను. అది ఎక్కడ పెట్టాననేసి నాకైతే ప్రాపర్గా గుర్తులేదు. సర్లే ఉంటుంది కదా, ఎక్కడ పెట్టాను, నా బుక్స్లోనే కదా పెట్టాననేసి నేను ఏం చేస్తానంటే డెస్క్లో అయితే పెట్టేస్తాను. అయితే ఇంకా మార్నింగ్ కూడా దొరుకుతుంది అనేసి నేను ఇంకా మార్నింగ్ లేచిపోయి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది చేసేసి ఇంకా క్లాస్ రూమ్కి అయితే వచ్చాను హాల్ టికెట్ తీసుకుందామని. ఇంకేంటి చూస్తే నాకు కనబడట్లేదు. అప్పటికే టైం వచ్చేసి ఇంకొక 15 గంట ఉంది అంతే ఇంకా ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి అనేసి. నాకు వచ్చేసి దొరకట్లేదు. నాకు ఇంకా లైట్గా ఏడుపు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట, ఎక్కడ పెట్టాను ఏంటి అనేసి. అసలు మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఉండాల్సిందే మెయిన్ ఏంటంటే హాల్ టికెట్ కదా, అది ఉంటేనే కదా మనల్ని ఇంకా లోపలికి కూడా అలౌ అయితే చేస్తారు. అయితే చాలాసేపు వెతికాను, నాకైతే ఎక్కడ దొరకలేదు. నాకు లైట్గా ఏడుపు కూడా స్టార్ట్ అయ్యి ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చూసి ఏమైంది, ఏం చేస్తున్నావు, టైం అయిపోతుంది రా అంటే, ఇలాగ హాల్ టికెట్ ఎక్కడో పెట్టాను నాకైతే గుర్తు రావట్లేదు అంటే, అయ్యో నువ్వు హాల్ టికెట్ ఎలాగ అలా పారేసుకుంటావు అనేసి వాళ్ళు కూడా కొంచెం ఇదయ్యారు. సర్లేన్స్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, కానీ నాకైతే హాల్ టికెట్ ఎక్కడ దొరకలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే సర్లే మనకి ఇంకా ప్రీవియస్ ఎగ్జామ్స్కి అయితే చెక్ చేశారు కదా ఇన్విజిలేషన్ వచ్చి, ఇంకా అంత త్వరగా అయితే చెక్ చేయలే, నువ్వు వచ్చే ముందు అనేసి అన్నారు. సర్లే ఇంకేదైతే అదే అయింది, దేవుడి మీద భారం వేసేసాను నేను, ఎందుకంటే ఇప్పుడు మనం ఎగ్జామ్కి అయితే ఆగిపోలేం కదా. ఇంకెందుకనేసి నేనైతే రెడీ అయిపోయి బయలుదేరిపోయాను. ఇంకా రోజు హ్యాపీగా వెళ్ళే నేనైతే ఇంకా అసలు ఆ రోజంతా ఒకటే టెన్షన్, బాబోయ్ ఎక్కడ పెట్టానో ఏంటి, ఇప్పుడు నాకు ఏమవుతుందో, నా స్థితి ఏంటో అనేసి. ఇంకా గాడ్స్ గ్రేస్ ఎలాగోలాగా హాల్లోకి అయితే వెళ్ళిపోయిన ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు అయితే మేడం వచ్చి ఏం చేశారంటే అందరి దగ్గర హాల్ టికెట్లు ఉన్నాయా అంటే ఉన్నాయని అందరూ చేతులు అయితే ఎత్తారు. ఇంకా నేను కూడా సరే గుంపులో గోవింద అన్నట్టు చెయ్యి అయితే ఎత్తి ఉందనేసి చెప్పాను, కొంచెం కాన్ఫిడెంట్గాను చెప్పాను. కానీ ఇంకా ఒకటే టెన్షన్, ఏమో బై మిస్టేక్ ఇంకా మధ్యలో ఇన్విజిలేషన్ కానీ లేదంటే స్క్వాడ్ కానీ వచ్చి చెక్ చేస్తారేంటో అనేసి ఇంకా ఒకటే టెన్షన్ నాకైతే. ఆ ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ఎంత త్వరగా ఎగ్జామ్ అయిపోతే ఎంత త్వరగా వెళ్ళిపోదామో హాల్ బయటకు అనేసి ఒకటే టెన్షన్ అయితే ఫీల్ అయ్యాను. ఎలాగైతేనేమో ఎగ్జామ్ కూడా హ్యాపీగా రాసాను. అంటే అసలు మనకు చెప్పాలంటే ఆ టెన్షన్లోనే టైం కూడా అంత త్వరగా అయితే పాస్ అయిపోయేది. అది ఇంకా హ్యాపీగా ఎగ్జామ్ కూడా రాసాను నేను. ఇంకా ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటకు వచ్చాకైతే కొంచెం రిలీఫ్ అయితే వచ్చింది. ఇంకా ఎప్పుడైతే హాస్టల్కి వెళ్ళిపోయామో అందరూ కూడా ఏం రాశారు ఏం రాయలేదు అని అందరూ చెక్ చేసుకుంటే నేను మాత్రం అవి ఏం చేయలేదు. ముందైతే క్లాస్ రూమ్కి వెళ్ళిపోయి వెంటనే హాల్ టికెట్ ఎక్కడ ఉందనేసి వెతికాను. అదేం విచిత్రమో కానీ ఉదయం అన్ని బుక్స్ తిరగేసినా కానీ ఎక్కడా దొరకలేదు. ఒక 2 books తిరగేసినా లేదు, హాల్ టికెట్ అయితే ఉంది. ఇంకా అమ్మయ్య ఇంకా రేపటి ఎగ్జామ్స్కి అయితే ఇంకా ఏ ప్రాబ్లం లేదనేసి ఇంకా దాన్ని అయితే చాలా జాగ్రత్తగా ఒక దగ్గర అయితే దాచి చాలా గుర్తుగా అయితే ఇంకా గుర్తుంచుకున్నాను అనమాట. ఇంక ఈసారి కానీ మర్చిపోతే ఇంకా అంతే సంగతి అన్నట్టు. ఇంకా హ్యాపీగా వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయ్యాను. నేను ఏ ఎగ్జామ్కి మర్చిపోయానంటే హాల్ టికెట్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి అయితే మర్చిపోయాను అనమాట. అసలు చాలా టెన్షన్ వచ్చింది నాకైతే. అంటే ఇంగ్లీష్ పేపర్ 1కి పేపర్ 2 కల్లా అదైతే దొరికేసింది. ఇంకా తర్వాత హ్యాపీగా భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా మిగతా ఎగ్జామ్స్ అన్నీ కూడా మేమైతే నీట్గా రాసాము. ఇంకా ఇలాంటి మంచి మంచి మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు అయితే మీరు నా ఛానల్ని ప్లీజ్ ఫాలో అవ్వండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఈరోజు డిన్నర్లో కనేసి నేను పూరి అండ్ పన్నీర్ కర్రీ అయితే చేశాను. ఇంకా పడుకునే ముందు వచ్చేసి మా పిల్లలకి ఒక్కోసారి మజ్జిగ ఇస్తాను, లేదంటే బెల్లంలో పాలల్లో బెల్లం కలిపిసిస్తాను. ఇలాగిస్తే మా పిల్లలకైతే చాలా ఇష్టం, అంటే స్వీట్గా ఉంటుంది అనేసి. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.